వెయ్యి మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారమును సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారమును సమీపించదు. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. వేరే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, బైబిల్లో చెబుతున్న మాట ఏంటంటే, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది అపాయం రాదంట. అంటే ఇది గమనించండి, ఇది జస్ట్ ప్రాక్టికల్ గా, అంటే ఇది కేవలం బైబిల్లో రాయడం మాత్రమేనా, మన నిజ జీవితంలో జరిగిన అనుభవం చాలా ఉంటాయా? చాలా ఉంటాయి. ఎందుకంటే గమనించండి బిడ్డలారా, మన నిజ జీవితంలో మనకు తెలియకుండానే చాలా శ్రమలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా పోరాటాలు మన వెనకాల శత్రువు పన్నాగాలు పడతాయి. అలాంటి పన్నాగాలన్నింటి దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు బిడ్డలారా? తప్పించే దేవుడు. అందుకని భక్తుడు అంటాడు, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, 1000 మంది పడిపోయినా, 10,000 మంది కూలిపోయినా, అపాయము రానే రాదు, నా గుడారమును సమీపించదు. అపాయము రానే రాదు, నా గుడారమును సమీపించదు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకు ఆరాధన. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు. మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు, మార్గములో కాపాడుటకై నీ దూతలను ఏర్పరచావు. రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకుందురు, రాయి తగలకుండా ఎత్తి నన్ను పట్టుకుందురు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా నా శైలమా. హల్లెలూయా. నేను చెప్పినట్టు చెప్పండి, లేనే లేదయ్యా. అమ్మ బేస్తో పాడాలి. బేస్ మనకు అనవసరమైన వాటిలో ఏమొచ్చింది? బేస్ అంటే గొడవలాడినప్పుడు చాలా మంది స్త్రీలు భర్తల మీద నోరు లిగుతారు. ఎక్కడ లేదమ్మా చెప్పాలి, శబ్దంగా మాట్లాడాలా. అసలు మీరు ఎవరిని ఏమన్నా ఫస్ట్ గారు మీరు చాలా నమ్మదస్తులు అన్నట్టు పెట్టారు కేసు. అమ్మా నేను చెప్తున్నాడు, చాలా మంది భార్యల మీద భర్తలో బేసులు ఎదుగుతారు. ఇప్పుడు ఎక్కడ లెగాలి ఎక్కడ లెక్కకూడదో చెప్పాలి. చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు బేస్ అని అల్లం ఎక్కడ ఎగుతుందమ్మా చెప్పండి. మాస్టర్ గారు మేము చాలా నమ్మకస్తులం అండి, మాకు అసలు అరవడమే చాలా డీసెంట్ అండి అన్నట్టు పెట్టారు కేసు. ఎక్కడ లెగాలి శబ్దంగా మాట్లాడాలా. లేనే లేదయ్యా చెప్పాలి మీరు. నేను చెప్పిన లేనే లేదయ్యా, లేనే లేదయ్యా, నేను చెప్పింది చెప్పండి సార్ నాకు. లేనే లేదయ్యా వేరే ఆధారం, నా దుర్గమా
నా శైలమా పడదామా లేనే లేనయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేనయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా కేడమా ఆరాధన అన్నిటికీ ఆరాధన ఆరాధన నా యేసునికి ఆరాధన
జాయ్ అనేది దేవుని హృదయాలను బంధకాలని దేవుడు తెప్పివేసి ఒకలాంటి భయం, ఒకలాంటి నెగిటివ్ భయం, ఒకలాంటి డల్మూడ్ నుంచి దేవుడు వినిపించాడు. సాడ్ మూడ్ థ్యాంక్ యూ లార్డ్. బాధ, ఏదో తెలియని బాధ, వేదన దేవుడు మొత్తం తొలగించున్నాడు. థ్యాంక్ యూ గ్లోరీ అనేది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ గ్లోరీ.